తరగతి ఎగువ మధ్య తరగతి కూడా ఇచ్చేసారు. అది వీళ్ళు ఆపారు, అది ఆ ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఇవాళ నిజమైన పేదలకు అందుతోంది కదా. అటు ఇది తల్లికి వందనము అందుతోంది. తద్వారా ఆ పిల్లల జీవితాలలో ఒక వెలిగే కదా, ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోగలుగుతారు కదా. అది ఒక ఆస్పెక్ట్. దీంతో సరిపోతుందని చెప్పను నేను, కానీ ఇది చాలా పెద్ద వెసులు ఓ రకంగా చెప్పాలంటే. రెండోది వచ్చేటప్పటికి వృద్ధుల పెన్షన్, ఈ రెండు ఇంత అమౌంట్ అనేటటువంటిది. అయితే మీరు అన్నట్టు ఒకటి కరెక్ట్, 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అదే జగన్ వచ్చిన 2 ఏళ్ళు ఎంతమంది కొత్త పెన్షన్లు వచ్చినవి, ఇప్పుడు అసలు ఎవరికి రాలేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్తుంటే కూడా అది అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా పెన్షన్లు అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారని. ఇస్తారని చెప్తున్నారు. లాస్ట్ 6 months లోనో లాస్ట్ ఇయర్ ఇవ్వచ్చు వీళ్ళు, నేను తెలుసుకో, నేను అనుకున్నంత. అవును. ప్లస్ ఇంకొకటి ఇందులో మేజర్ ఏంటంటే, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు అనేది. వాస్తవానికి అది మొదలు పెట్టింది కూడా జగనే కదా. ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేదు కదా. టైంలోనూ మనం నెంబర్ 1 లోనే ఉన్నామని చెబుతున్నా సామాజిక సేవ. ఇప్పుడు కొనసాగుతుంది. ఈవెన్ 14-19లో కూడా ఉందంటున్నాను. 14-19లో ఇంటికెళ్ళి ఇవ్వకపోయినా ఏరియాలో ఇచ్చేవాళ్ళు, బట్ డబ్బులు అయితే ఎక్కువ ఇచ్చారు కదా. డబ్బులైతే ఆ ఫీలింగ్, ఆ తృప్తి జనాల్లో ఉండుంటే మన ఓట్లు పడే కదండి. జగన్కి అంత ఫీలింగ్ లేదు జనాలకి, అది మరి ఎందుకన్నో తెలియదు మనకి. అంటే వాళ్ళకి కూడా ఇట్లాగే ఇంటికి వెళ్ళి పెన్షన్ కంటే బయట ఉంటే సరదాగా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు అందరితో మాట్లాడడానికి ఉంటుంది, ఇంటి దగ్గరకు వచ్చేస్తే ఇంక బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికి ఏమి ఉండదు కదా అని అనుకుంటున్నారు. వృద్ధులకు కాలక్షేపం కదా బయటికి. అస్సలు నడవలేని వాళ్ళు ఓకే, కానీ నడవగలిగిన వృద్ధులకి అయితే కాసేపు ఈ పేరుతోనన్నా బజారీళ్ళు వచ్చేవాళ్ళేమో 4-5 రోజుల పాటు. అంటే జగన్ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు కూడా ఇప్పుడు ఇలాంటి క్రెడిట్లు రావడానికి ఒక కారణం. అంతే కదా, ఇద్దరు నేను చెప్తుంది అదే. 14 to ఇప్పటిదాకా చూస్తే సామాజిక భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. పక్క రాష్ట్రం తెలంగాణ వల్ల కూడా కాలేదు, అది ఒప్పుకుతేరా. అది